అందరికీ షలోం. ఎలాగున్నారు బిడ్డ? బాగున్నారా? మీరు బాగుండాలని మీకోసం నిత్యము ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ లేఖనం. చూడండి, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీ అగ్ని మధ్యను నడిచినప్పుడు కాల్చిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవా దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగాక. ఈ ఉదయం దేవునితో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడితే, నీవు జలముల్లో పడినను అవి నిన్నేం చేయము. ఎగ్జాంపుల్ చూడండి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించబడి వెళ్తున్న సమయంలో ఎదురుగా ఎర్ర సముద్రం వచ్చింది. ఎర్ర సముద్రం వచ్చినప్పుడు ఎదురు చూస్తున్నామో ఎర్ర సముద్రం, వెనక చూస్తున్నామో ఫరో ఒక సైన్యం. ఎటు చూడలేని పరిస్థితిలో తన యాజకుడిని మోషే ఆ సముద్రం వైపు చేతులు చాపగా 2 పాయలుగా అయిపోయింది. ఈరోజు నీ జీవితంలో ఇలాంటి శ్రమలు, ఇలాంటి వేదనలు, ఇలాంటి నిందలు, ఇలాంటి దుఃఖకరమైనవి, ఇలాంటి పరిస్థితుల్లో నీ ఎదుట కనబడినప్పుడు, నీ ముందర నీ వెనక నడదీసి నీ చుట్టూరి ఉన్నప్పుడు వాటన్నిటి నుంచి విడిపించేవాడు జీవము గల దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. నువ్వు చలబుల గుండా నడువు, నీటి గుండా నడువు, ఏ అపాయము నీ గుడారం సమర్పించలేదని చెప్పిన దేవుడు. ఎందుకు ఆయన మాట ఇస్తే మాట నెరవేరుస్తారు. ఈరోజు నువ్వు ఎట్లా జీవిస్తున్నావు? ఎలాంటి ప్రవాహాలు నీ ఎదుట ఉన్నాయి? ఎలాంటి పరిస్థితులు నీ ఎదుట ఉన్నాయి? ఎలాంటి స్థితిగతులు నువ్వు నడుస్తున్నావు? వీటన్నిటికీ ఒకటే పరిష్కారం, ఆ దైవుడి వైపు చూడడం తప్ప. మనుషుల వైపు నువ్వెంత చూస్తున్నా నీకు ఏమీ ఉండదు. కానీ బిడ్డ, జీవం గల దేవుడి వైపు మాత్రం నువ్వు చూస్తే ఖచ్చితంగా ఇగో ఇందులో జరుగుతున్న సమస్తం జరిగిస్తా. ఏవి నీ మీద పొంగి పొరలవంట. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగుగా. నేను నీకు తోడే ఉన్నాను అని ఇమ్మానుయేలు, మనకు తోడుగా ఉన్నవాడు. మనుషులు మనకు కొంతకాలం వరకు తోడుంటారు, కొంతకాలం వరకు నీడగా ఉంటారు. చిరకాలం నీకు తోడుగా, నీటిగా, అండగా, కొండగా, కోటగా, ఆశ్రయ దుర్గముగా, నిజ రక్షకుడుగా నీతో ఉన్నవాడు నీవు ఆశ్రయిస్తున్న జీవముగా యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఈయన వైపు మాత్రం నువ్వు చూస్తే, ఈయనతో పాటు కనుక నువ్వు నడిస్తే, యోసేపుకు తోడే ఉన్నట్లు, దావీదుకు తోడే ఉన్నట్లు, యోబుకు తోడే ఉన్నట్లు, ఈ ఉదయంన ప్రభు వాగ్దానం చేస్తాను, నీతో కూడా తోడుగా ఉండబోతున్నాడు. నీతో పాటు నీకు నీడగా, ఆ మేఘం వల్ల నీకు నీడగా ఉండబోతున్నాడు. ఎప్పుడంటే మన ప్రాణాత్మ శరీరములు సజీవ యాగంగా ఆయన పాదాలకు సమర్పించి పరిపూర్ణంగా సమర్పించుకొని ఆయన వైపు తిరిగినప్పుడు, నువ్వెవరివైనా కావచ్చు, క్షమించయ్యా అనే మాట పలుకుతాలు క్షమించగల దేవుడు. నువ్వు దుఃఖపెట్టడం మనకి ఇష్టం లేదు బిడ్డ. నువ్వు వేదన చెందుతుంటే అని చూస్తూ ఊరుకోడు. వితిన్ సెకండ్స్లో నీ దగ్గర ఉంటాడు. కాబట్టి బిడ్డ, ఈ ఉదయం దేవునితో మాట్లాడుతున్నావు, ఆయన నీకు తోడుగా ఉంటాడు. గాఢాంధకారపు లోయలోకి వెళ్ళినా, ఎన్ని నదులు, ఎన్ని సముద్రములంటి పరిస్థితులు ఎదురైనా నీకు ఏ హాని కలిగించకుండా ఉండువాడు జీవం గల యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే.
కాబట్టి సిద్ధంగా ఉండి ఇక నుంచి ఒక మంచి సమర్పణకి వచ్చి తెలుసుకో, నిన్ను నీవు తెలుసుకొని నిన్ను నీవుగా ఒప్పుకొని ప్రభు సన్నిధిలో ప్రభు వైపు మళ్ళు, ప్రభు వైపు నీ మనసుని పెట్టి చూస్తే ఖచ్చితంగా దేవుడు తన తోడుగా నీ గురించి ఉన్నతమైన స్థాయిని తీసుకెళ్తారు. అటు రీతిగా దేవుడు చేసి తన కృపలో, తన ప్రేమలో, తన అభిషేకంలో, తన రక్షణలో నేను అభివృద్ధిపరిచి నీ ద్వారా ఆయన మహిమపరచబడును గాక. అందరికీ షలోమ్. మే గాడ్ బ్లెస్ యూ.